సాధారణంగా స్కూల్ అవగానే విద్యార్థులు గబగబా హోంవర్క్ చేసేసి బ్యాగ్ ఓ మూలన పడేసి యూనిఫామ్ కూడా తీయకుండా ఆటలకు పరుగుతీస్తారు. 10వ తరగతి వరకు చాలా మంది ఇలానే చేశారనుకోండి. కానీ ఆ విద్యార్థిని అందుకు భిన్నం. స్కూల్ అయిపోయిన తర్వాత కూడా అక్కడే ఉండి 175 సర్టిఫికేట్ కోర్సులు ఏడాది వ్యవధిలోనే పూర్తి చేసింది. అందుకే ప్రముఖ టెలివిజన్ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రతినిధులు వెతుక్కుంటూ వచ్చి మరి ఇంటర్వ్యూ చేశారు. పదో తరగతి 15 ఏళ్ల వయసు. చదవడం, పరీక్షలు రాయడం, పాస్ మార్కులు సంపాదించడం విద్యార్థుల ఆలోచన విధానం ఇదే. కానీ ఈ విద్యార్థిని అంతకు మించి ఆలోచన చేసింది. భవిష్యత్ అవసరాల కోసం ఉపాధి నైపుణ్యాలు నేర్చుకునేందుకు బాటలు వేసుకుంది. తరగతి గదులకు హాజరవుతూనే ఖాళీ సమయంలో 175 సర్టిఫికెట్ కోర్సులు పూర్తి చేసింది. అది ఏడాది వ్యవధిలోనే పూర్తి చేయడం గమనార్హం. ఈ విద్యార్థిని పేరు బండారు ప్రవల్లిక. అనకాపల్లి జిల్లా కోనెంపాలెంలో జన్మించింది. కోవిడ్ సమయంలో నాన్న దాలిబాబు చనిపోయారు. అమ్మ ఓ దుస్తుల కంపెనీలో పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. విశాఖపట్నం జిల్లా భీమిలిలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో 10వ తరగతి పూర్తి చేసింది ఈ అమ్మాయి. 9వ తరగతిలో ఉన్నప్పుడు ఇన్ఫోసిస్ సంస్థ అందించే ఆన్లైన్ కోర్సుల గురించి స్కూల్కి వచ్చిన కొందరు అధికారులు వివరించారు. అప్పుడే సర్టిఫికెట్ కోర్సులు చెయ్యాలని నిర్ణయించుకుంది విద్యార్థిని. పాఠశాల ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఒక్కొక్క కోర్సు నేర్చుకోవడం ప్రారంభించింది. టైం మేనేజ్మెంట్, ఎలక్ట్రానిక్స్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, డ్రోన్, రోబోటిక్, ఏఐ ఇలా 175 కోర్సులు పూర్తి చేసింది. ఒక్కో కోర్సు నేర్చుకోవడానికి 3 గంటల నుంచి 1 రోజు సమయం పట్టేదని చెబుతోంది. తనతో పాటు మరో 20 మంది విద్యార్థులు సర్టిఫికెట్ కోర్సులు మొదలుపెట్టినా తనొక్కరే ఏడాది వ్యవధిలోనే ఎక్కువ కోర్సులు చేసి అందరి ప్రశంసలు అందుకుంటోంది. చిన్న వయసులోనే ఇన్ఫోసిస్ ఆన్లైన్ లో అందించే 175 సర్టిఫికెట్ కోర్సులు విజయవంతంగా పూర్తి చేసింది ప్రవల్లిక. దీంతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రతినిధులు ఈ విద్యార్థిని అభినందించారు. అంతేకాదు ఢిల్లీ నుంచి వచ్చి మరీ ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రవల్లిక అసామాన్య ప్రతిభను గుర్తించి ప్రశంసించారు. మాక్సిమం ఈ ఇన్ఫోసిస్ ప్లాట్ఫామ్ లో నంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. ఈ నంబర్ ఆఫ్ కోర్సెస్ లో మనకు నచ్చిన కోర్స్ అనేది తీసుకొని అండ్ దాని మీద రిలేటెడ్ 2-3 అవర్స్ టైం స్పెండ్ చేసి దాన్ని మనం నేర్చుకున్న తర్వాత మనకి టెస్ట్ అనేది ఉంటుంది. ఆ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి సర్టిఫికేట్ డౌన్లోడింగ్ అనేది వస్తుంది. అండ్ ఆ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకుంటే మనకి సర్టిఫికేట్స్ వస్తాయి. ఎడ్యుకేషనల్ మినిస్టర్ కూడా విజిట్ చేయడానికి మా స్కూల్కి వచ్చారు. అలానే ఆర్జీడీ సార్, జీసీడీఓ మేడం, ఏపీసీ సార్ వీళ్ళందరూ కూడా నేను ఈ 175 సర్టిఫికేట్స్ చేయడంతో నన్ను ఎంకరేజ్ చేయడానికి వచ్చారు. సాధారణంగా 50 సర్టిఫికెట్ కోర్సులు చేయడమే గగనం. అలాంటిది 175 సర్టిఫికెట్ కోర్సులు చేయడంపై ఇన్ఫోసిస్ సంస్థ ప్రవల్లిక ప్రతిభా నైపుణ్యాన్ని అభినందించింది. బీటెక్, ఎంటెక్ చేసిన వారికే కష్టమైన ఈ కోర్సులను కేవలం ఏడాదిలో 175 చేసిందని కొనియాడింది. చదువులోనే కాదు ఆటల్లోనూ ప్రవల్లిక ప్రతిభ కనబరుస్తోంది. స్కూల్ క్రికెట్ జట్టుకు వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తూ రాష్ట్ర స్థాయి పోటీల్లో జట్టుకు పతకాలు అందించింది ప్రవల్లిక. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా బాగుంటుంది సార్. అలానే డిజిటల్ బోర్డ్స్, బెంచెస్, ల్యాబ్ రూమ్స్, ల్యాబ్లో మనకి అన్ని సంబంధించిన ఐటమ్స్ అనేవి ఉంటాయి. అలానే సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, దీని నుంచి మనం ఎక్స్ట్రా కోర్సెస్ అనేవి నేర్చుకొని అలానే లైబ్రరీలో మనకి ఓన్లీ నార్మల్ సబ్జెక్టెడ్ బేస్ కాకుండా జనరల్ నాలెడ్జ్ పెంచుకోవడానికి నెంబర్ ఆఫ్ ఇలా ల్యాబ్స్ ఉన్నాయి సార్. 175 కోర్సులు పూర్తి చేయడం పట్ల ప్రవల్లిక తల్లి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కుమార్తె ఉన్నత స్థాయికి చేరుకునేలా చదివిస్తానని చెబుతున్నారు. మేము డీపల్లో చదివించేవారమే పాపని. తర్వాత మా ఆయన కోవిడ్లో చనిపోయిన దగ్గర నుంచి ఫీజులు కట్టుకోలేక మేము భీమిలిపట్నం కేజీబీలో జాయిన్ చేసామండి. చాలా హ్యాపీగా ఉందండి. తర్వాత శ్రీ చైతన్య నుంచి కాలేజ్ వాళ్ళు కూడా ఫ్రీ సీట్ ఇస్తామనేసి అన్నారు. దానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. విద్యార్థులకు సంబంధించినటువంటి అన్ని రకాల ఫెసిలిటీస్ని మన ప్రభుత్వం ఇవ్వడం వల్ల ఇలాంటి ప్రవళికలు చాలామంది తయారవుతున్నారు. ఇంకా ముందు తయారవుతారు కూడా. కారణం ఏంటంటే ప్రభుత్వం
ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా విద్యార్థుల యొక్క మనస్సుకి, వాళ్ళ తాలూకా మేధాశక్తికి, వాళ్ళ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడే విధంగా చాలా రకాలైనటువంటి స్కీమ్స్ అనేటటువంటి మేధావులందరూ కూర్చొని చేసి ఆలోచనతో తీసుకొచ్చినటువంటివి. మనకు ఉన్నటువంటి కేజీబీవీ స్కూల్స్లో విద్యార్థులకి కేవలం విద్యను మాత్రమే నేర్పడం కాదు, విద్యతో పాటు విద్యాబుద్ధులు కూడా నేర్పాలి అనేటటువంటిది మెయిన్ కాన్సెప్ట్. ప్రవల్లిక స్ఫూర్తితో ఇదే పాఠశాలకు చెందిన మరో 4 విద్యార్థులు 100 సర్టిఫికెట్ కోర్సులు పూర్తి చేశారు. ప్రవల్లిక చాలా చురుకైన అమ్మాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. 175 సర్టిఫికెట్ కోర్సులు పూర్తి చేసుకుని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవడం ఆనందంగా ఉందంటున్నారు. ఈమె ప్రతిభను గుర్తించిన శ్రీ చైతన్య విద్యా సంస్థ ప్రవల్లికకు ఉచిత సీటు కల్పించేందుకు ముందుకొచ్చింది. చాలా మంది పిల్లలు వాళ్ళకి నచ్చిన కోర్సుల్లో సర్టిఫికేట్స్ అనేవి చేశారు. కొందరు 15, 20, 60 అలా చేశారు. 100 కూడా దాటిన వాళ్ళు మా స్కూల్లో ఒక 10 పైన ఉన్నారు. ప్రవళిక స్పెషల్గా 175 సర్టిఫికేట్స్ చేసింది. అవి కూడా తిను అన్నిట్లో కూడా గేమ్స్లో కానీ, ఆటల్లో కానీ, డాన్స్లో కానీ, ఇంకా నెక్స్ట్ ఏ ప్రోగ్రాంలో అయినా చాలా సున్నితంగా మెత్తగా ఉంటుంది. కానీ చాలా ఇంట్రెస్ట్ అమ్మాయి. ఏదైనా చిన్న విషయం ఒక్క నిమిషం చెప్తే వెంటనే దానికి త్వరగా ఆన్సర్ ఇచ్చేసి బాగా రెస్పాండ్ అవుతుంది. అండ్ క్లాస్లో కూడా ఫస్ట్ లీడర్షిప్ క్వాలిటీస్ కూడా చాలా బాగున్నాయి. సో ఇలాంటి అమ్మాయి నా స్కూల్లో ఉండడం నాకు చాలా సంతోషం. అలాగే మా స్టాఫ్ అందరం హ్యాపీ ఫీల్ అయ్యాము. సార్ ప్రవళికకు చేస్తున్నప్పుడు నేను కూడా చేసేదాన్ని. టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ ఇద్దరమే కలిసి చేసాం సార్. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది చేసినప్పుడు. కొత్తగా ఉంది కదా అని చెప్పి మేము ఇద్దరం స్టార్ట్ చేసాం సార్. 100 సర్టిఫికేట్స్ కంప్లీట్ చేసాం సార్. ఎక్కడ తను చదువుకుంటానన్నా ఐఏఎస్ కానీ, ఐఐటి కానీ ఏది చదువుకుంటానా సరే మన శ్రీ చైతన్య విద్యా సంస్థల నుంచి ఉచితంగా చదివిద్దాం, ఇలాంటి వాళ్ళకి ఇంకా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందని మేనేజ్మెంట్ నన్ను పంపించారు. బీటెక్ లో సివిల్ ఇంజనీరింగ్ చెయ్యాలని భావిస్తోంది ప్రవల్లిక. భవిష్యత్తులో సివిల్స్ సాధించడమే లక్ష్యమని చెబుతోంది. ప్రభుత్వ ప్రోత్సాహం, ఉపాధ్యాయుల సహకారం, కృషి, పట్టుదల ఈ రెండూ కలిసి ప్రవల్లిక అద్భుత విజయానికి ప్రధాన కారణంగా నిలిచాయి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.